హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ అండ్ స్టార్ట్ యువర్ డే ఏ లిటిల్ బిట్ స్మైల్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈరోజు బోనాల సెలబ్రేషన్స్. సో మా ఇంట్లో ఎలా జరుగుతుందో చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మా వదిన పిండి కలుపుతోంది మురుకుల కోసము. ఇక తరువాత వచ్చేసి మేము కింద ఇలా మురుకుల్ని ఒత్తి ఇచ్చేస్తున్నాము. తను నా మరదలండి, తను చేస్తోంది. అలా కింద చేసి మేము పైన ఇస్తున్నాము. అంటే ఒకేసారి ఆయిల్ వేసేంత వరకు వెయిట్ చేయడము టైం వేస్ట్ అవుతుంది. సో, మేము ఇలా వేసిస్తే తను ఆయిల్ వేసేస్తది కదా! ఫాస్ట్‌గా వర్క్ అయిపోతుందనమాట. తను చేసేప్పుడు ఇక నేను దాంట్లో జాయిన్ అయిపోయి నేను హెల్ప్ చేశాను. కొద్దిసేపు నేను వద్దాను. అది చాలా ప్రెషర్‌తో చేయాల్సొస్తది వర్క్. చాలా టైట్‌గా ఉంటుంది. ఎందుకంటే మన పిండిలో వాటర్ ఎక్కువగా ఉండదసలు. పలుచగా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి పిండిని మేము మళ్ళా కొంచెం గట్టిగానే తడుపుతాము. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట. అది టిప్ దీంతో. సో, ఇలా చేసి మేము కింద చేసి పైకిస్తుంటే తను ఆయిల్‌లో వేసేస్తుంది. ఇంకా ఫాస్ట్‌గా వర్క్ అయిపోతుంటుంది. ఇక మురుకులు కూడా రెడీ అయిపోయాయి. ఇక తర్వాతొచ్చేసి మా వదిన బూందీ కోసము కలుపుతోందండి పిండి. శనగపిండిని. మా హనీ పాప వంట చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారని చూస్తోంది. హాయ్ చెప్తోంది, తింటోంది, తిరుగుతోంది. గోలగా ఉంటుంది పిల్లలతో. సో, పండుగ స్పెషల్ గదండీ! సో, ఒక హాట్, ఒక స్వీట్ అనేది మనకు కావాలనుకుంటాం గదా! అందులోనూ పిల్లలకంటే కంపల్సరీగా చేసుకోవాల్సొస్తుంది గదండీ! సో, మేము ప్రతిసారి ఇలానే ట్రై చేస్తుంటాము. డిఫరెంట్‌గా అన్నీ ట్రై చేస్తాము. సో, ఈ ఫెస్టివల్‌కొచ్చేసి మేము ఈ బూందీ స్పెషల్ అనుకున్నాము. ఇలా పిండిని ఇలా అయిపోతుంది ఇప్పుడు. రౌండు తిప్పుతూ ఉండాలండి. రౌండ్ బాల్స్‌లా చిన్నగా పడుతుంటాయి. ఎక్కువ వేయించకూడదు. వెంటనే తీసేసుకోవాలి. ఇలా తీసుకొని మనం తర్వాత పాకంలో వేసుకుంటే సో, బూందీ రెడీ అయిపోతుంది. మన లడ్డు కావాలంటే ఇంకా చిక్కగా పట్టించుకోవాలి పాకం అనేది. అప్పుడు లడ్డుగా మారుతుంది. మా పిల్లలకి మాత్రం ఇలానే కావాలని అన్నారు. సో, ఇలానే రెడీ చేశాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి బోనాల పండుగ రోజు. సో, స్టవ్‌ని ఇలా అలంకరించేసుకుంది. ఇక ఫస్ట్ నైవేద్యానికి పెట్టేశారు స్టవ్ పైన. నైవేద్యానికి నూనె పూలలంటారు కదా! చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి నేను వీళ్ళకు తినిపిస్తున్నానండి. ఇది వీళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఈరోజు మార్నింగ్. దాంట్లో మొలకెత్తిన పెసలంటారు కదా! వాటిని ఇంకా పచ్చి పల్లీలు నానబెట్టినవి నైటంతా. ఇంకా దానిమ్మ గింజలు వేసేసి అన్నీ కలిపి ఒకేసారి పెడుతున్నాను. దీంట్లో ముగ్గురు తింటారు, ఇద్దరు తినరు. సో, ఒకరు ఫోను చూసి అందరికీ ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయి అందరికి నోట్లో వేసేస్తున్నాను. సో, వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. చాలా హెల్తీ అండి. మీరు గూడా ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో మనకు. ఇక తర్వాత వచ్చేసి పూరి పిండి కలుపుతున్నాము. ఇక చాలా మెంబర్స్ ఉంటాం గదా! సో, హెవీగానే ఉంటుంది కలపడం గూడా. అంతలో మా హనీ పాప డ్రెస్సింగ్ చేసుకొని వచ్చింది పిండి కావాలంటూ. ఇక మా మరదలు పూజ చేస్తోంది ఇక్కడ. నైవేద్యం కూడా ఎలాగో రెడీ అయిపోయింది కదా! సో, దేవుడికి కూడా పెట్టేసి ఇక పూజ చేసేసింది. ఇక్కడ నేను తోరణం కట్టడానికి వేపాకులు, మామిడాకులు తీసుకున్నాను. సో, నేను ఇది రీల్ కోసమని కొంచెం చూయిస్తున్నానలా. ఇక అందరికీ ఫుడ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మేము ఫస్ట్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకుంటాము. ఎందుకంటే చిన్న పిల్లలుంటారు గదండీ! గుడికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఒక్కోసారి గుళ్ళో ఎక్కువ మందుంటారు గదా! అందుకోసం. ఇక గుడికి స్టార్ట్ అయిపోయాం మేము. గుడి దగ్గరే గాబట్టి నడుచుకుంటూ వెళ్తాము. దీంట్లో మా ఇద్దరు పిల్లలున్నారు కదా! హ్యాపీ, లక్కీ. వీళ్ళు డ్రెస్సింగ్ అనేది గూడా చేంజ్ చేసుకోలేదు ట్రెడిషనల్‌గా. అందరం ట్రెడిషనల్‌గా రెడీ అయ్యాం గానీ, వాళ్ళు మాత్రం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు. సో, మేము ఫైనల్‌గా గుడిలోకి ఎంట్రీ అయ్యాం కదా! చూసారా చాలా రష్‌గా ఉంది గుడి అంతా. చాలా డెకరేట్ చాలా బాగా చేశారు లోపట. ఇక నెక్స్ట్ మిల్కీ, స్మైలీ వచ్చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ట్రెడిషనల్‌గా అయినా, పాష్‌గా అయినా ఎలాగైనా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అందరూ మొక్కుతున్నారండి. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. ఇలాంటి పండుగ సమయాల్లో మనము అమ్మవారిని పూర్తిగా కూడా చూసుకోలేకపోతాము. ఎందుకంటే భక్తులు చాలా ఉంటారు కదా!
కానీ నేను మాత్రం తల్లిని బాగా దర్శించుకున్నానండి. ఇక దర్శనం పూర్తయ్యాక ఫోటోస్ దిగుతున్నారు పిల్లలు అందరూ. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఎలాగో ఫుడ్ రెడీ చేసే ఉంచాం కదా! 1 అవుతుందిక. ఇక తినడానికి రెడీ అవుతున్నాము. ఇక పిల్లలకు వడ్డించేసాము. ఆ క్లిప్ తీయలేదండి లేట్ అయిపోతుందని. ఆఫ్టర్ ఫుడ్ పిల్లలందరూ కలిసి ఇలా మినీ పార్టీ చేసుకుంటున్నారు. ఇలా పార్టీ చేసుకున్న తర్వాత పిల్లలందరూ కిందికి వెళ్ళిపోయి, పోతురాజుతో కలిసి డాన్స్ చేసి ఎంజాయ్ చాలా బాగా చేశారండి. సో, ఇదండి మా బోనాల సెలబ్రేషన్స్. మా పిల్లలతో చేసుకున్న బోనాల సెలబ్రేషన్స్. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోరోవర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. టేక్ కేర్.